తెలంగాణలో మూడో డిస్కమ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలపడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రేవంత్ ప్రభుత్వం అతిపెద్ద పవర్ స్కామ్కు తెరలేపిందని ఆరోపించారు. మొన్నటి కేబినెట్ మీటింగ్లో ల్యాండ్ స్కామ్, నిన్నటి భేటీలో పవర్ స్కామ్ కోసమే జరిగాయని హాట్ కామెంట్స్ చేశారు. రెండు డిస్కామ్లతో పాటు కొత్తగా మూడవ డిస్కామ్ ఏర్పాటు చేయడానికి ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఉన్న వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై, సీవరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కామ్ పరిధిలోకి వస్తాయి. మూడవది, రాష్ట్రంలో పెరుగుతా ఉన్న విద్యుత్ డిమాండ్, రాబోయే 10 ఏళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా, విద్యుత్ ఉత్పత్తి అంచనాలకు కేబినెట్ సమగ్రంగా చర్చించింది. ఉత్పాదక విద్యుత్ వినియోగం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా 3000 మెగావాట్ల సోలార్ పవర్ కొనుగోలు వీలైనంత తొందరగా టెండర్లు పిలవాలని నిర్ణయం తీసుకుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడినా, ఏం చేసినా, ఏది చేయకపోయినా దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది. ఆ మిషనే కమిషన్. మొన్నటి కేబినెట్ మీటింగ్ లోనేమో ల్యాండ్ స్కామ్, నిన్నటి కేబినెట్ మీటింగ్ లోనేమో పవర్ స్కామ్ జరుగుతున్నది. ఇంతే కదా.